హాజరు కావడం జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున హాజరై వారికి సపోర్ట్గా నిలిచారని చెప్పుకోవాలి. మరి చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుంది, దీనికి నిరుద్యోగులు కావచ్చు, సామాన్య ప్రజల నుండి కాక్రోచ్ జనతా పార్టీకి ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్. పెంపుడు కుక్క మృతితో కొనసాగుతున్న మిస్టరీ. 400 మంది సిబ్బంది డ్రోన్లతో అటవీ ప్రాంతంలో గాలిబ్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఏదైతే చిన్నారి జాహ్నవి పట్ల ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు క్షేమంగా రావాలని చెప్పేసి. సో ఇప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినాయి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించి అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను బృందాలను కూడా తెప్పించుకోండి, ప్రభుత్వం పాపను వెతికే ప్రయత్నంలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సహాయం అందిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడడంతో ఇప్పుడు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా దిగింది. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక చెందినటువంటి 400 మంది సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు. తుని మండలం సిహెచ్ ఆగ్రహారంలోని పామాయిల్ తోటలో జూన్ 6న చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయింది. తోటలో పనిచేసే తల్లిదండ్రులు గణేష్ భవాని మధ్య సమన్వయ లోపం కారణంగా పాప అదృశ్యమైంది. ఆ రోజు సాయంత్రం ఒక గ్రామస్తుడు పాపను, తన పెంపుడు కుక్కను కొండ సమీపంలో చూశాడు. పాపను తీసుకురావడానికి ప్రయత్నించగా కుక్క అడ్డుకుంది. ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క శనివారం మృతి చెందడంతో మిస్టరీ మరింత జటిలంగా మారింది. జూన్ 9న ఒంటరిగా తిరిగి వచ్చిన ఈ కుక్కకు పోలీసులు జూన్ 12న జీపీఎస్ ట్రాకర్ అమర్చి పాప ఆచూకీకి కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే ఆ కుక్క అనూహ్యంగా ప్రవర్తిస్తూ ఆహారం తీసుకోకుండా దాదాపు 8 గంటల పాటు 8 కిలోమీటర్లు తిరిగి ఇంటికి వచ్చాక మరణించింది. కుక్క మృతికి కారణం తెలుసుకునేందుకు అధికారులు పోస్ట్ మార్టం పంపించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారికి జిల్లా యంత్రాంగం ₹1,00,000 రివార్డు ప్రకటించింది. అత్యాధునిక డ్రోన్లు, 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని విశ్లేషిస్తూ గాలింపు కొనసాగిస్తున్నామని కాకినాడ ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారట. సో ప్రస్తుతం చిన్నారి కోసం వెతుకులాట అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే పోలీస్, అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపకతో పాటు ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దిగుతూ ఉన్నాయి. 400 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ పాప కోసం క్షేమంగా రావాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కథనాలు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు అమావాస్య అని చెప్పేసి, దాంతో పాటుగా క్షుద్ర పూజలు అని చెప్పేసి, దొరికితే ఈరోజు దొరకాలి పాప, ఈ పాప దొరకడానికి ఇదే లాస్ట్ చివరి రోజు, ఈరోజు దొరకకపోతే మళ్ళీ దొరకదు అని చెప్పేసి మరికొంతమంది జ్యోతిష్యులు, పండితులు అక్కడక్కడ చెప్తా ఉన్నారు. కొంతమంది స్థానికులు భయపడతా ఉన్నారు. క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఉంది, అమావాస్య కాబట్టి ఏదో దీనిలో భాగంగానే పాపని కరెక్ట్ పక్కా ప్లాన్తో అమావాస్యకు ముందు కిడ్నాప్ చేశారు, అపహరించారు, ఇదంతా కూడా ఏదో జరుగుతూ ఉంది, ఈ అమావాస్య ఉంది కాబట్టే ఈ పక్క ప్లాన్తో జరిగిందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఇది క్షుద్ర పూజలు, నరబలులు ఇవన్నీ మూఢనమ్మకాలు అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి అది సినిమాలు చూపించినట్టుగా ఆ చేతబడి లాంటివి, ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, క్షుద్ర పూజలు లాంటివి చేస్తే నిజంగానే అతి శక్తులు వస్తాయా? మరి ఎందుకు చాలామంది కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నైట్ వరకు బాగానే ఉంటుంది, మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ ముగ్గులేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి అక్కడ చేయడము, ఈ 3 బజార్ల దగ్గర దింపిపోయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? నిజంగానే క్షుద్ర పూజలు చేస్తే సినిమాలు చూపించినట్టుగా అతిథి శక్తులు వస్తాయా? ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇంకా జనాలకి ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధికారులు, ప్రజలు, ప్రభుత్వాలు అనేది కూడా మనం చూసుకోవాలి. నమ్మద్దు, ఇవి నిజాలు కావు. క్షుద్ర పూజలు చేస్తే సినిమాల్లాగా శక్తులు రావడము, ఇది మొత్తం ట్రాష్, ఫేక్, అది ఏముండదు. కానీ జనాలు అక్కడక్కడ భయపడుతుంటారు. కొంతమంది జనాలు ఈ క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, నిమ్మకాయలు కనిపిస్తూ ఉంటాయి, ఈ కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు. అలాంటి ఏమైనా కార్యక్రమాలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఉంటే కూడా ఆపుకోవాలి. అనవసరంగా
బ్యాడ్ అవ్వడం తప్పితే ఏముండదు సమాజంలో. మీకంటూ సమాజంలో ఒక చెడ్డ పేరు వస్తుంది. మనం చూసిన గతంలో కూడా క్షుద్ర పూజల చేస్తుందని చెప్పేసి నియమంతో కొంతమందిని చంపడం కూడా చూసినాం గతంలో. చెట్టు కట్టేసి కొట్టడము, వాళ్ళ ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పండి పెట్టి చంపేయడము గతంలో చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా నమ్మద్దు. అయితే ఈ పాప విషయంలో ప్రస్తుతం ఇవే వైరల్ అవుతూ ఉన్నాయి. అమావాస్య ఈరోజు క్షుద్ర పూజలు జరుగుతాయి, ఖచ్చితంగా ఏదో ఉంది, ప్లాన్ ఉంది, దానిలో భాగంగానే పాపని కిడ్నాప్ చేసారు. ఈరోజు అమావాస్య, ఈరోజు దొరకకపోతే మళ్ళీ పాప దొరకదు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనం నమ్మద్దు. మన కేవలం పోలీస్, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, ఎస్డిఆర్ఎఫ్, ఈరోజు ఎన్డీఆర్ఎఫ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీ టీం నుండి అధికారికంగా ఏది అనౌన్స్మెంట్ వస్తే అదే నిజం. అది కాకుండా వేరే ఏది కూడా నమ్మద్దు. పాప విషయంలో ఇలాంటి వార్తలు కూడా ప్రచారం చేయొద్దు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా అమావాస్య, నరబలి, క్షుద్ర పూజలు, లేదంటే కిడ్నాప్, ఇవన్నీ ఏదేదో చెప్తున్న కొద్దీ వార్తలలో ఆ పేరెంట్స్ మొత్తం కూడా భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు. సో జాగ్రత్తగా ఏది జరిగినా సరే పాప క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి ముక్త ఖడ్డంతో మీరు మనందరం కూడా కోరుకుందాం. కమ్ బ్యాక్ సూన్ చిన్నారి జాహ్నవి. విజయవాడ కేంద్రంగా డ్రగ్స్ నెట్వర్క్ అంట మాదాపూర్లో పట్టుబడ్డ ముఠ. ఇది కథ. డ్రగ్స్ ఇది ఇప్పటికి కూడా వస్తున్నాయి. మనం నిన్న చూసినాం, ఎక్కడనో హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల మధ్య గొడవ వచ్చింది. ఆ మద్యం మత్తు, డ్రగ్స్ మత్తులో ఒక వీకెండ్ పార్టీ అరేంజ్ చేశారట హైదరాబాద్ శివార్లో. మరి అది అనుమతి ఉందో లేదో కూడా తెలియదు. ఆ వీకెండ్ పార్టీకి అనుమతి కూడా లేదంట. ఆ వీకెండ్ పార్టీలో ఏమైంది, సాఫ్ట్వేర్ మంచిగా మద్యం మత్తు, డ్రగ్స్ మత్తులో కొట్టుకున్నట. గొడవ పెట్టుకున్న తర్వాత ఒక వ్యక్తి, మంచిర్యాలకు చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోయిండు ఆ గొడవలో. ఇది కథ. డ్రగ్స్ మరి ఇంత జరుగుతూ ఉన్నాయి. అటు మాదాపూర్లో ముఠా పట్టుబడ్డదట, విజయవాడ కేంద్రంగా ఈ డ్రగ్స్ నెట్వర్క్ అట. మరి నాకు అనుమానం ఏంటంటే, మనం బయట చూస్తున్నాం చాలామంది ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మామూలుగా సివిల్ పోలీసులు కావచ్చు, ఈ వాహనాలను వెతుకుతూ ఉంటారు. మనకు ఆపేసి బండికి నెంబర్ ప్లేట్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా, దాంతోపాటుగా పేపర్స్ ఉన్నాయా లేవా, నెంబర్ ప్లేట్ ఏమన్నా కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు కదా. మరి ఎంతమందిని బైక్స్ని పట్టుకుంటున్నారు. అది కేవలం హెల్మెట్ లేని వాళ్ళు, బైక్కి పేపర్ లేని వాళ్ళు, ఇవే కనిపిస్తున్నాయి. కానీ మరి డ్రగ్స్ ఇంత యథేచ్ఛగా హైదరాబాద్లో డ్రగ్స్ అనేది దంద జరుగుతూ ఉంది. మరి ఎందుకు అక్కడ డ్రగ్స్ని పట్టుకోలేకపోతున్నారు? అంటే నేను అనేది ఏంటంటే, పోలీస్ వ్యవస్థ మనం తప్పు పడతలేదు. మనం ఏం చేయాలంటే, పోలీస్ వ్యవస్థ కేవలం నెంబర్ ప్లేట్ లేని బండ్లను పట్టుకోవడానికి, హెల్మెట్ లేని బండ్లను పట్టుకోవడానికి, సరైన పేపర్ లేని బండ్లను పట్టుకోవడానికి కంటే, అది కూడా పట్టుకోవాలి, దానికంటే డ్రగ్స్ ఎక్కువ రవాణా జరుగుతూ ఉంది. ఇప్పుడు డ్రగ్స్ మనం రవాణా చేయాలంటే ఎక్కువ వాడేది ఏమో వాడతారు, వాహనాలు వాడతారు, ద్విచక్ర వాహనాలు వాడతారు, లేదంటే ఇప్పుడు ఇవి కార్లు వాడతారు. మరి ఈ కార్లను కానీ ఈ బండ్లను కానీ ఈ వెతుకుతున్నప్పుడు ఎన్ని దొరుకుతుంది?